హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఆర్థికంగా మెరుగుపడాలి అంటే బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా అవసరం అండి. మీ జీతం ఎంతైనా అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, లేదా ₹1,00,000 అవ్వచ్చు. కానీ బడ్జెట్ అనేది ప్రణాళిక మనం కరెక్ట్గా వేసుకుంటే మనం ఎంతో కొంత దాని నుంచి సేవ్ చేసి దానిని ఇన్వెస్ట్ చేసి మనం ఆర్థికంగా మంచిగా గ్రోత్ పొందొచ్చు అన్నమాట. సో ఈ వీడియోలో నేను 20,000కి మీ జీతం అయితే, లేదా ఒకవేళ 20,000 అనేది మీ వారు మీకు ఇంటిని సర్దబెట్టడానికి ఇస్తున్నట్టయితే ఎలా మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఆ 20,000లో కూడా మనం అమౌంట్ని ఎలా సేవ్ చేయొచ్చు, ఆ సేవ్ చేసిన దాన్ని ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనకు 20,000 వస్తుంది కదా, ఎప్పుడు కానివ్వండి ఎంత శాలరీ అయినా అవ్వచ్చు, బట్ మనం దాంట్లో మినిమం అండి ఒక 10% అయినా మనం దానిని సేవ్ చేయాలి అన్నమాట. సో ఎప్పుడు కానీ మీకు వచ్చే అమౌంట్ని ఒక 10% పక్కన పెట్టేయండి. ఈ 20,000లో ఇప్పుడు 2,000 అనేది 10% కదా, అది మనం పక్కన పెట్టేయాలి. సో ఇంకా 18,000 మన చేతికి వస్తుంది అనుకోవాలంటే మనకు మన వారు 18,000 ఇస్తున్నారు అనుకోవాలి, లేదా మన శాలరీయే 18,000 అనేసి మనం డిసైడ్ అయిపోవాలన్నమాట. మన ఖర్చులని ట్రాక్ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ భాగం అండి ఈ దీనిలో. ఎందుకంటే మనం ఖర్చు పెట్టే ఒక్కొక్క రూపాయి ఎక్కడికి వెళ్తుంది అంటే మన కష్టార్జితం మనం ఒక్కొక్క రూపాయిని ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అనే విషయం మనకు కరెక్ట్గా తెలియాలి. దానికోసం మనము పెన్ను బుక్ ఎత్తుకొని రాసుకోవచ్చు, లేదా మనకు ఆన్లైన్లో చాలా యాప్స్ అయితే ఉన్నాయండి. ఆ యాప్స్ గుండా కూడా మేము ఎవ్రీ టైం పెన్ను పేపర్తో రాయలేను అనుకున్న వాళ్ళు యాప్లో కూడా మనం నోట్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ నోట్ చేయడం అనేది మ్యాండేటరీ అండి. ఈవెన్ మీరు ₹10 ఖర్చు పెట్టినా కానీ ఆ ₹10 రాసేసేయాలన్నమాట. నేనైతే మనీ మేనేజర్ అనే యాప్ని యూజ్ చేస్తున్నానండి, అది చూపిస్తున్నాను మీకు అంతే. నేనైతే ఇలా ప్లాన్ చేశానండి. ₹20,000 బడ్జెట్ని రెంట్కి 7,000 వేశాను. రెంట్ ఎప్పుడు ఎంత తక్కువగా ఉండగలిగితే అంత మంచిదండి. మన దగ్గర ఉండే డబ్బులు అంతగా సేవ్ అవుతాయి అన్నమాట. 20,000 కానీ మన సంపాదన అయితే ఖచ్చితంగా 7,000 లేదా అంతకంటే తక్కువలోనే మన ఇంటి రెంట్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత గ్రాసరీస్కి 3,000 వేసానండి. వెజిటేబుల్స్కి 1,500 వేసాను 4 వీక్స్కి. ఫ్రూట్స్కి వచ్చి ₹500 వేసాను. నాన్ వెజిటేరియన్కి 1,500 వేసానండి, ఎందుకంటే ఎట్లాగో మనం వీక్లీ వన్స్ తింటాం కదా అందుకని. పాలకి వచ్చి ₹1,000 వేసాను అనమాట. గ్యాస్కి ₹900. స్నాక్స్ వచ్చేసి ₹500 అండి. మనము ఆల్మోస్ట్ ఇంట్లోనే స్నాక్స్ చేసుకోవడము హెల్తీ అండ్ అదేవిధంగా మనకు అమౌంట్ కూడా సేవ్ అవుతుంది కాబట్టి స్నాక్స్కి అయితే నేను ₹500 వేసానండి. కేబుల్కి మనకు 300 to 400 అవుతుంది కదా పర్ మంత్, అది వేసాను అనమాట. నెక్స్ట్ రీఛార్జ్ ₹600. తర్వాత లాస్ట్గా రైస్ బ్యాగ్ ఒక ₹1,000 వచ్చేసేలాగా 25 kgs రైస్ బ్యాగ్ చూసుకోవాలండి. లేదా మనకు రేషన్లు ఏమన్నా దొరుకుతుందేమో చూసుకోవాలి. యాక్చువల్గా నన్ను అడిగితే రేషన్ వచ్చేసి డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి కొనుక్కోవడం బెటర్ అని చెప్తాను. సో దట్ మనకైతే కొంచెం అమౌంట్ అక్కడ సేవ్ అవుతుంది. లైక్ సంవత్సరానికి తరబడా లేదా 6 నెలలకి సరిపడా ఒక 4-5 బస్తాల్ని ముందుగా వేయించుకోవడం, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే లేదా మన సొంతమే ఉంటే మనం వాటిని దంపించుకొని బ్యాగ్గా తయారు చేసుకొని వాడుకుంటాం కదా, అట్లా వాడుకోవడం కూడా చాలా మంచిదే అనమాట. ఎలాగో మనకు హెల్త్ వైజ్ మంచిదే. నెక్స్ట్ నేను మీకు ₹2,000 సేవింగ్స్లో వేసాను కదా అండి, ఆ సేవింగ్స్లో వేసిన దాన్ని నేను 3 రకాలుగా డివైడ్ చేశాను. ఒక ₹500 ఆర్డీలో పెట్టడం, ఒక ₹500 గోల్డ్లో పెట్టడం, ఒక ₹1,000 మనకు పాప కానీ ఉంటే సుకన్య సమృద్ధి యోజన కట్టుకోవచ్చు అండి SSY, లేదు మనకు బాబు అలా ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి 500 లేదా ₹1,000 మనం ఆర్డీ చేసుకోవడం వల్ల మనకు ఇయర్ ఎండ్ కల్లా మనకు ఒక ₹6,000 కానీ లేదా
ఒక 12,000 రూపీస్ కానీ మన చేతిలో ఉన్నట్టు ఉంటుందండి. అది మనకు ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది మన ఖర్చులకి. అదేవిధంగా దానిపైన మనకు కొంచెం వడ్డీ కూడా వస్తుందండి ఆర్డీ చేయడం వల్ల. ఇంట్లోనే ఉంచుకుంటే ఏమీ రాదు కదా, సో ఆర్డీ చేసుకోవడం బెటర్ అనమాట, కాన్స్టెంట్గా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా ఆర్డీ గురించి లేదా ఎఫ్టీ గురించి తెలుసుకోవాలి అంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి, నేను ఫుల్గా నీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చేసి మనం మిగతా 1000 రూపాయలని మనకు మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటి గురించి నాకు ఐడియా లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే మనం ఆ 1000 రూపాయలతోనూ 1500తోనూ మనం జిఆర్టీలో చిట్టు అలా వేసుకోవచ్చండి. జిఆర్టీ అనే కాదు, ఎక్కడైనా చిట్టు వేసుకోవచ్చు గోల్డ్ స్కీమ్స్లో. సో అలా చిట్టు వేసుకోవడం వల్ల మనకు అలా 1 month అయ్యేసరికల్లా మనకి 2 grams 2.5 grams ఇంకా కొంచెం పెంచుకొని వేసుకోగలిగితే ఒక 3-4 గ్రామ్స్లో కూడా మనం ఒక చిన్న గోల్డ్ ఐటమ్. అందుకేనండి జీతం ఎంత వస్తుంది అనేది ముఖ్యం కాదు, ఎప్పుడు మనము ఎంత దానిలో నుంచి సేవ్ చేయగలుగుతున్నాము అనేది చాలా ముఖ్యం అన్నమాట. 1,00,000 రూపాయల జీతం సంపాదిస్తున్న వాళ్ళు కూడా చాలా లోన్లు వాటిపైన బతుకుతుంటే అది మనం ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నట్టు కాదండి. మీ దగ్గర 20,000 జీతం వస్తున్నా కానీ దాంట్లో 3,000-4,000 మనం దానిని సేవ్ చేసి దానిని వేరే రకాలుగా ఇన్వెస్ట్ చేసుకొని గ్రో చేసుకోవడమే మనం ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నట్టు అనమాట. అందుకని ఎప్పుడు జీతం గురించి ఆలోచించకండి, ఎలా దానిలో నుంచి సేవ్ చేయాలి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. మనం జీతం పెంచుకోవడం కూడా ఇంపార్టెంటే, బట్ ఎంత జీతం పెరిగినా మనం దాంట్లో నుంచి కొంచెం అమౌంట్ అయినా సేవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే నేను ఇన్నిసార్లు మళ్ళీ చెప్తూ ఉన్నాను. అలాగే ఈ వీడియోలో నేను చెప్పిన ఒక చిన్న పాయింట్ అన్నా మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.